హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైనింగ్ ఐడియాస్. నేను మీ రేణుక. సో ఈ వీడియో ఏంటంటే వరమహాలక్ష్మి పూజకి నేను షాపింగ్ బయలుదేరాను అనమాట. మార్నింగ్ 9 o'clockకి అలాగా అంతా కూడా ఫినిష్ చేసుకొని ఇంట్లో పని అంతా. సో వీకెండ్ కాబట్టి వరమహాలక్ష్మికి కావాల్సిన ఏమంటారు ఐటమ్స్ అన్నీ కొనుక్కోవాలి అని చెప్పి చిక్పేటకి బయలుదేరాం. ఈసారి మాకు ఏంటంటే చిక్పేటలో పోతీస్ అని పెద్ద షోరూమ్ ఉంటుంది. అక్కడ బీభత్సంగా ఆషాఢం సేల్స్ ఆఫర్స్ నడుస్తున్నాయి అన్నమాట. సో ఆల్రెడీ దీనికి నేను చిక్పేట ఇది కనీసం ఒక 3-4 times వెళ్ళొచ్చేసి ఉంటాను. అన్ని వీడియో క్లిప్పింగ్స్ కలిపి ఒకే వీడియోలో ఇంక్లూడ్ చేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే పిచ్చిగా ఉన్నాయి సేల్స్. శారీస్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. మా ఫ్రెండ్ వాళ్ళది గృహప్రవేశం కూడా ఉంది. సో దానికోసం కూడా షాపింగ్ ఈ ఆషాఢం సేల్స్లోనే కంప్లీట్ చేసేద్దాం అని చెప్పి అంటే చూద్దాం అని చెప్పి ఫస్ట్ వెళ్ళాము. తర్వాత 3-4 విజిట్స్ చేసేసాము. తర్వాత ఏంటంటే మంచి మంచి ఆఫర్స్ పెట్టారు. 10% డిస్కౌంట్. ఇది స్కాన్ ಮಾಡಿ మ్యామ్ బ్లూ వస్తుంది చూడండి ఇంట్లో, కానీ ఇది గ్రీన్. ఓపెన్ ಮಾಡಿ అంటే పట్టు, ప్యూర్ పట్టు. బస్ 4-5 ఆఫర్స్ అయితే చాలా మంచిగా పెట్టారండి. అన్నీ కూడా అంటే లేడీస్, జెంట్స్, పిల్లలు అన్ని బట్టల మీద ఆఫర్స్ నడుస్తున్నాయి అనమాట. సో అందుకని చెప్పి ఇంకా ఈ కౌంటర్ ఆ కౌంటర్ అని కాదు, అన్ని కౌంటర్లు తిరిగేసాము. ఏది బాగున్నాయో చూసుకొని షాపింగ్ అయితే చేస్తాం అనమాట. సో నేను కూడా వరలక్ష్మి పూజకి ఇక్కడే 3 శారీస్ తీసుకున్నాను. చాలా బాగున్నాయి. కలర్ ఇందులో చూడాలి. సో మీరు ఈ వీడియోలో నన్ను కనీసం ఒక 2-3 డ్రెస్సెస్ చేంజ్ ఓవర్లో చూస్తారనమాట. ఎందుకంటే అన్నిసార్లు వెళ్ళాను నేను చిక్పేట. ఫస్ట్ అయితే ఈ ఆఫర్స్ చక్కర్లో, రెండోది వరమహాలక్ష్మికి ఏమైనా కొత్త ఐటమ్స్ వచ్చాయా మార్కెట్లో అని చెప్పి చూడడానికి కూడా వీకెండ్స్ అలా వెళ్తూ చెక్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. సో పోతీస్లో అయితే వెళ్ళిన ప్రతిసారి ఒకసారి వెళ్ళి అలా ఆఫర్స్ ఏమైనా మారాయా లేకపోతే ఏమైనా కొత్త కలెక్షన్ వచ్చిందని చెప్పి చెక్ చేసుకున్నాం. చూసాం కదా మా షాపింగ్ అయితే ఇంత ఉందన్నమాట. అయితే అందరివి కలిపేయాలండి ఆ షాపింగ్. అది చిక్పేట అయితే ఫుల్గా రష్గా ఉందన్నమాట. సో చిక్పేటలో ఏంటంటే మెయిన్ మనకి వరలక్ష్మి పూజకి ఇలాంటి 1 gram గోల్డ్ అనేవి చాలా మంచి ఆఫర్లో ఉంటాయన్నమాట. సో ఫుల్గా అడుగున ఇవే ఉంటాయన్నమాట. చూడగానే అంటే మనకి ఇంకా బంగారు షాపుల వైపు ఇంకా మనకి మనసు అవ్వదన్నమాట. ఇవి చూసుకొని ఇవి తీసేసుకున్నా అయిపోతుంది కదా అన్నట్టు అనిపిస్తుంది. మెయిన్ పర్పస్ ఏంటంటే కొంతమంది వాళ్ళు వేసుకోవడానికి తీసుకుంటారు, కొంతమంది అమ్మవారిని అలంకరించడానికి తీసుకుంటారు అనమాట. ఒకసారి తీసుకున్నామంటే వన్స్ ఫర్ ఆల్ ఏంటంటే ఇంకా మనం అన్నిసార్లు యూజ్ చేసుకోవడానికి పనిచేస్తుంది కదా. సో అందుకని చెప్పి అలా ప్రిఫర్ చేస్తారు. నేను కూడా చూసాను తీసుకుందామని, కాకపోతే ఏంటంటే చాలా హెవీగా అనిపించాయి. సరే అని చెప్పి నెక్స్ట్ టైం ట్రై చేద్దాంలే అని చెప్పి జస్ట్ చూసి మా ఫ్రెండ్ వాళ్ళు తీసుకున్నారు. సో క్వాలిటీ అయితే కూడా బాగుంటుంది. మనం అక్కడ చెక్ చేసుకొని తీసుకుంటాం కాబట్టి బార్గెన్ కూడా ఏంటంటే మనకు నచ్చినంత ప్రైస్లో బార్గెన్ చేసుకోవచ్చు. అయితే ఒకటి ఇప్పుడు పండగ సీజన్ కాబట్టి మేబీ కొంతమంది తగ్గుతారు, కొంతమంది తగ్గరు. ఏంటి ఒకటి 150? జోడి 150. జోడి 150. ಬೇಡ ಬೆಲ್ಟ್ ಬೇಡ, నాకు ಸ್ನಫ್ ಕಲರ್ ಬೇಕು. ఈ కలర్ చూడండి, ఈ కలర్ మన శారీలో గ్రే కలర్, ఇది వైట్ కలర్. Excuse me. मुझे पहना ऐसे करो. बोलना भैया अच्छा सा है. प्राइस రెండు ఇలా ఉన్నది తీసుకుందాము. ఒకటి ఇది मल्टी कलर आएगा, रेड आएगा, वाइट आएगा, రెండు ఉన్నది తీసుకున్నాను పెడతాను కదా. पिंक पूरा कलर आएगा इसमें. సో ఇలా డిఫరెంట్ ఐటమ్స్ అనమాట. అన్నీ కూడా ఏంటంటే మేము ముందు వెళ్ళినప్పుడు ఇలాంటివి ఏం కనిపించలేదు. అలా వెళ్ళిన ప్రతిసారి ఒక్కొక్క కొత్త డిఫరెంట్ మోడల్స్గా, డిఫరెంట్ ఐటమ్స్గా వచ్చాయన్నమాట మార్కెట్లోకి. సో అలా వెళ్ళడం కూడా మంచిదే అయింది. ముందంతా మేము ఏం చేసేవాళ్ళం అంటే లాస్ట్ ఇయర్ అంతా ఒకసారి వెళ్ళి వన్స్ ఫర్ ఆల్ షాపింగ్ చేసుకుని వచ్చేసేవాళ్ళం. ఇప్పుడు అలా కాదనమాట. ఇప్పుడు కనీసం ఒక 3-4 times వెళ్ళాము చిక్పేట. ఎందుకంటే ఎవ్రీ వీక్ ట్రై చేస్తున్నాం అనమాట, ఏమైనా డిఫరెంట్గా వెరైటీస్ వస్తాయని చెప్పి.
పింక్ మళ్ళీ పూలు ఉన్నాయి. చూపించండి ఒకటి. వెనకాల ఒక క్యాప్ చేయండి. గ్రామ్ గోల్డ్ అయితే కనుక మా ఫ్రెండ్ తీసుకున్నారన్నమాట. తన కోసం చాయిస్ చేస్తున్నాము. ఎలా ఉన్నాయి ఏంటని డిజైన్ అది చూసుకొని. ఇలా యాంటిక్లో కూడా ఉంటాయన్నమాట. చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. పైగా ఏంటంటే అన్నీ ఒక సెట్ లాగా కాంబో ఆఫర్ లాగా ఒక బాక్స్లో వస్తాయన్నమాట. సో కావాల్సినట్టుగా తీసుకోవచ్చు. సింగిల్ పీస్ ఐటమ్స్ కూడా ఉంటాయి. అలా మేము కనీసం ఒక 4 times విజిట్ చేస్తే కానీ మాకు అంత మంచిగా బార్గెన్ చేసి తీసుకోవడానికి అవ్వలేదు. సో ఫైనల్లీ ఇదన్నమాట వీడియో. నేను చిక్పేటలో చేసిన వరమహాలక్ష్మి పూజకి షాపింగ్. సో ఇందులోని ఐటమ్స్ నేను కొన్ని తీసుకున్నాను. ఆల్మోస్ట్ అవి మీకు ఈ వీడియోలో చూపించాను. నెక్స్ట్ అవి నేను వరమహాలక్ష్మి పూజకి ఎలా డెకరేట్ చేశాను, ఎలా వాడాను అనేది ఆ బ్లాగ్లో చూద్దరు. కానీ నెక్స్ట్ అప్కమింగ్ బ్లాగ్ అదే. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక డెఫినెట్గా ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. ఇప్పటివరకు టచ్లో ఉండండి. బాయ్.